హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మహిళలందరికీ చాలా ఇష్టమైనటువంటి కుట్టు మిషన్ పథకం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా మీరు ఫ్రీగా కుట్టు మిషన్ శిక్షణ, దానితో పాటుగా కుట్టు మిషన్ని కూడా పొందేటటువంటి సువర్ణ అవకాశం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కొన్ని అర్హతలు, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వారికే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ఇంకో 10 మందికి రీచ్ కావాలి అంటే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క పథకానికి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఆ మహిళదైతే ఉండాలి. ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కూడా ఉండాలి. ఎందుకు అంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఈ పథకంలో భాగంగా అర్హత ఉండదు కాబట్టి అది ఎంత ఉండాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. కుల ధృవీకరణ పత్రము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని కులాల వారికి ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. బహుశా ఈ కుల ధృవీకరణ పత్రము అనేటటువంటి ఆప్షన్ని తీసివేసేటటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. రేషన్ కార్డ్ అనేది ఉండాలి. పనిచేస్తున్న మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్కే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వండి. దరఖాస్తు ఫారం కూడా ఉంటుంది. అది రిలీజ్ అయిన తర్వాత నేను మీకైతే మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఏ సైట్లో అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఏపీ ఓబీ ఎంఎంఎస్ అనేటటువంటి సైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ పథకం అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, ఇంకా వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇలాంటి అవకాశం ఉన్నట్టయితే తప్పనిసరిగా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకొని ఈ ఏపీ ఓబీ ఎంఎంఎస్ అనేటటువంటి సైట్లోనే అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజున ఈ పథకం అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే దీనికి కావలసినటువంటి పూర్తి అర్హతలు కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసం కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సరి అయిన ఆధార్ కార్డు కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సంబంధిత కుల ధృవీకరణ పత్రము కలిగి ఉండాలి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ డీటెయిల్స్ 2025కు సంబంధించినటువంటి డీటెయిల్స్. దీంట్లో అదనంగా 2025లో ఏం చేశారు అంటే బీసీ ఈడబ్ల్యూఎస్ కులాలకి మాత్రమే ఈ యొక్క కుట్టు మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఇచ్చారు, మనకి అన్ని కులాల వారికి అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి. కాబట్టి కుల ధృవీకరణ పత్రము మేబీ ఉండకపోవచ్చు. వయసు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షలకు మించరాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వితంతువులు, దివ్యాంగ మహిళలకి ప్రాధాన్యం ఇస్తారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో హాజరు కనీసం 75% ఉంటే కుట్టు మిషన్ ఇస్తారు. ఇక్కడ మీకు శిక్షణ ఇచ్చేటటువంటి సమయంలో మీరైతే క్లాసులకి 100 రోజులు క్లాస్ నడిస్తే 75 రోజులు తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్ళినట్టయితేనే ఈ యొక్క మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కుట్టు మిషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను మీకు మరో వీడియో రూపంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.